వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాత ఇళ్లలో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. ఓవరాల్గా తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు వచ్చి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వినాయక మండపాలు కూడా నీటి మునిగినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, అలాగే వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు రామచంద్రపురం, అలాగే షేర్లింగంపల్లి, ఖైరతాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కురవనున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కాకినాడ జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నంతో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి ఓడరేవుల్లో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. 2 రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ శాఖ, జీహెచ్ఎంసీతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం వాళ్ళంతా అధికారులు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే శిథిల వ్యవస్థకు చేరుకున్న ఇళ్లల్లో ఉంచి పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కురవనున్న నేపథ్యంలో అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దంటూ కరెంటు స్తంభాలకు, అలాగే ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ ప్రవహించే దగ్గర కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ విద్యుత్ శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలంతా బయటకు రావద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కురవనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలిసింది. ఎవరు కూడా అటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ఎక్కువగా వర్షం ఉంటుందో అక్కడ ఆ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు